వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి సంబంధించినటువంటి ఒక కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తెలియజేయడం జరిగింది. అసలు ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, ఆమె హైకోర్టుకి ఎందుకు వెళ్ళింది అనేటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే విశాఖపట్నంకి దగ్గర ఉన్నటువంటి ఈ భీమిలి ప్రాంతంలో బీచ్కి దగ్గరలో అంటే సముద్రానికి అతి సమీపంలో ఒక కాంక్రీట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి గోడని అలాగే అక్కడ చేపట్టినటువంటి నిర్మాణాలని కూల్చివేయటాన్ని సవాలు చేస్తూ ఆమె ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. దీని మీద స్టేటస్ కో ఇవ్వాలని, కూల్చివేతలను ఆపాలని చెప్పి ఆమె ఏపీ హైకోర్టుకి వెళ్ళటం జరిగింది. దీన్ని విచారించినటువంటి న్యాయస్థానం ప్రస్తుతం దీని మీద ఎటువంటి ఉత్తర్వులు కూడా ఇవ్వలేము అని చెప్పి తేల్చి చెప్పింది. అంటే అసలు మ్యాటర్ ఏంటి అంటే, ఇక్కడ భీమిలి బీచ్లో సముద్రానికి అతి దగ్గరలో ఎప్పుడూ కూడా పర్మనెంట్ నిర్మాణాలు కట్టకూడదు. అవి నిబంధనలకు విరుద్ధం, సిఆర్జెడ్ నిబంధనలకు అవి పూర్తిగా విరుద్ధం అనమాట. సో అందుకని ఏంటి అంటే వీటికి దగ్గరలో ఎక్కడా కూడా పర్మనెంట్ నిర్మాణాలు కట్టకుండా టెంపరీ సినిమా సెట్టింగ్లు వేస్తారు చూడండి, ఆ టైప్లో టెంపరీ నిర్మాణాలు అయితే నిర్మించవచ్చు. కానీ ఈమె అక్కడికి దగ్గరలో ఒక పర్మనెంట్గా ఉండేటువంటి ఒక గెస్ట్ హౌస్ లాగా అట్లా నిర్మించడానికి తలపెట్టింది. పర్మిషన్లు, అనుమతులు లేకుండా అక్కడ కడుతున్నటువంటి నేపథ్యంలో జనసేనకు చెందినటువంటి ఒక కార్పొరేటర్ దీని మీద ఏపీ హైకోర్టులో పిల్ వేయటం జరిగింది. దీన్ని విచారించినటువంటి చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని ధర్మాసనం వెంటనే ఈ నిర్మాణాలను ఆపివేయాలని చెప్పి, ఆ నిర్మాణాలు ఒకవేళ చట్ట వ్యతిరేకంగా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. సో వీటిని సవాల్ చేస్తాము మరలా ఏపీ హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి వాటికి మధ్యంతర ఉత్తర్వులు మేము ఇవ్వలేము, దీని మీద స్టే ఇవ్వలేము, స్టేటస్ కో ఇవ్వలేము. మీరు కావాలనుకుంటే చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ధర్మాసనం ఏదైతే తీర్పు ఇచ్చిందో దాంట్లో కొన్ని సవరణలు కావాలి అని చెప్పి మీరు మరలా కోర్టుకు రావచ్చు, అప్పుడు దీని గురించి ఆలోచిస్తామని చెప్పి ఆమెకు హైకోర్టు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణ శాఖలో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. మంత్రి కొలుసు పార్థసారథి అలాగే కొంతమంది అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించడం జరిగింది. గత ప్రభుత్వం పేదలకు ఇళ్ళు ఇస్తున్నాము అని చెప్తూ మొత్తం 33 లక్షల మంది పేదలకు సెంటు స్థలం ఇచ్చాము అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. పేదవాళ్లకు ప్రతి ఒక్కళ్ళకి కూడా సెంటు స్థలం ఇస్తున్నామని చెప్పి అప్పట్లో చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి లక్ష్యాన్ని చేపట్టింది. ఎన్నికల హామీలో మేము చెప్పడం జరిగింది, దానికి కట్టుబడి ఉన్నాము, దానికోసమే స్థలాలను సేకరించడానికి ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి తెలియజేశారు. అయితే ఇక్కడ ఈ భూముల విషయానికి గనక వచ్చినట్లయితే పేదవారికి ఇచ్చేటువంటి భూములు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఒక్కొక్కరికి సెంటు చొప్పున ఇవ్వటం జరిగింది, ఒక్కొక్క సెంటు చొప్పున. ఇప్పుడు ఇస్తున్నటువంటి భూములు ఒకసారి పరిశీలించినట్లయితే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఒక్కొక్కరికి పేదవారికి 3 సెంట్ల ఇళ్ల స్థలాలు, అలానే పట్టణ ప్రాంతాల్లో 2 లేదా 2.5 సెంట్ల ఇళ్ల స్థలాలను ఇవ్వటానికి నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నివాసయోగ్యమైనటువంటి ప్రాంతాలు గత ప్రభుత్వంలాగా ఎక్కడో ఊరికి దూరంగానో లేదా కొండ ప్రాంతాల్లోనో అలాగే ముంపుకు గురయ్యేటువంటి భూములను సేకరించకుండా నివాసయోగ్యమైనటువంటి ప్రాంతాలను ఎంచుకుని గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమిని అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 లేదా 2.5 సెంట్ల భూమి ఒక్కొక్కరికి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ ఏడాదిలోపు దాదాపుగా 1,00,000 మందికైనా ఇళ్ళు కంప్లీట్గా పూర్తి చేసి ఇచ్చేలాగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి అని చెప్పి ఏపీ హైకోర్టుకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసు వాయిదా పడుతూ ఈరోజు విచారణకు వచ్చింది. జూలై 30 ఈరోజు విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి జగన్ తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది ప్రభుత్వం కావాలనే కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుందని, కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఈ విధంగా చేస్తుందని, ఇప్పటికే
స్పీకర్కి లెటర్ కూడా రాయటం జరిగిందని, స్పీకర్ కార్యదర్శికి కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలను అందించామని, అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు దీని మీద స్పందించలేదు, కేవలం రాజకీయ కక్షపూరితమైనటువంటి ధోరణిలో ప్రభుత్వం వెళ్తుంది అని చెప్పి ఆయన కోర్టుకి నివేదించడం జరిగింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు లేదని, కేవలం నిబంధనల ప్రకారమే వెళ్తున్నామని చెప్పి తెలియజేశారు. అయితే ఏపీ హైకోర్టు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేతగా రిప్రజెంటేషన్ స్పీకర్ ఇచ్చారా లేదా అని చెప్పి అడిగినటువంటి నేపథ్యంలో జూన్ 24వ తేదీనే ఈ రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది అని చెప్పి ఆయన తరపున న్యాయవాదులు కోర్టుకి తెలియజేశారు. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇవ్వాలని చెప్పి స్పీకర్ కార్యదర్శికి, అలాగే అసెంబ్లీ వ్యవహారాలు చూసుకునే వారికి ఏపీ హైకోర్టు నోటీసులు ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అంశంలో అసెంబ్లీ నిర్ణయం ఏంటి, స్పీకర్ నిర్ణయం ఏంటి, వీటికి సంబంధించినటువంటి నిబంధనలు ఏంటి, డీటెయిల్స్ అన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేయాల్సిందిగా వారు కోరటం జరిగింది. తర్వాత ఈ కేసుని 2 వారాలు వాయిదా వేయటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి న్యాయం చేయాలి అంటూ జనసేనకు చెందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నేత ప్రకటన చేయటం జరిగింది. మరి జగన్కి న్యాయం చేయటం ఏంటి, అది జనసేన వాళ్ళు కోరటం ఏంటి అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, గతంలో మీకు గుర్తుంటే 2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లాంజ్లో జగన్ మీద కోడి కత్తితో దాడి జరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ కేసుకి సంబంధించినటువంటి నిందితుడు ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచడం, అప్పట్లో అతను చాలా రోజులు జైల్లో ఉన్న తర్వాత ఈ 2024 ఎన్నికలకు ముందే బెయిల్ మీద బయటకు రావటం జరిగింది. అయితే అప్పట్లో ఎన్ఐఏ దీంట్లో కుట్రపూరితమైనటువంటి అంశాలు ఏమీ లేవని, రాజకీయపరమైనటువంటి ఏవి కూడా రాజకీయ కోణం దీంట్లో కనిపించట్లేదు, దీని వెనుక ఎటువంటి రాజకీయ పార్టీలు కూడా లేవని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ కేసు అయితే ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు. అసలు నిందితుడికి శిక్ష పడాలి అనేది అందరూ కోరుకుంటున్నటువంటి అంశం. అయితే అతను శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి దాడి చేశాడు అనేది అందరికీ తెలిసిందే. అతను ప్రస్తుతం బయటే ఉన్నాడు బెయిల్ మీద. ఇటీవల అతని బెయిల్ రద్దు చేయాలని ఎన్ఐఏ కోర్టుకు వెళ్ళినా కూడా అది సాధ్యపడలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కోర్టు ముందు హాజరు కాలేదు. గత 5 ఏళ్ళు అంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఆయనకు ప్రజా వ్యవహారాలకు సంబంధించినటువంటి పనులు చాలా ఉంటాయి కాబట్టి, ఆయన షెడ్యూల్ అనేది చాలా బిజీ కాబట్టి కోర్టులకు వెళ్ళలేదు. ఓకే, సో ప్రస్తుతం ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే. సో కాబట్టి టైం దొరుకుతుంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఆయన ఒకసారి కోర్టుకి హాజరైతే అసలు దీని గురించి విచారణ జరిపి అసలైనటువంటి దోషులకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ ప్రభుత్వం అయినా సరే దీని మీద కాస్త చర్య తీసుకుని దృష్టి సారించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలాగా చూడాలని, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి సహకరించాలని, ఆయన కోర్టుకు వెళ్ళేలా ఆయనకు వెసులుబాటు కల్పించాలని, సో దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి న్యాయం చెయ్యాలి అని చెప్పి జనసేన నేత నాగబాబు స్పందించడం జరిగింది. మదనపల్లిలో ఫైళ్లు దహనం అయినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే ఇప్పటికే 3 అధికారులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిఏ శశిధర్, అలాగే మరొక వ్యక్తికి కూడా నోటీసులు ఇవ్వటం, అలాగే మాజీ ఎమ్మెల్యే నవాబ్ బాషాకు కూడా నోటీసులు ఇవ్వటం, దీనికి సంబంధించి విచారణ అయితే చాలా ముమ్మరంగా జరుపుతున్నారు. అయితే నిన్నటి వరకు నవాజ్ బాషాకి నోటీసులే ఇచ్చారు. ఈరోజు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది, ఆయన మీద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈయన ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారనేది అయితే ఇంకా తెలియలేదు. ఆయన్ని ఇంకా అరెస్ట్ అయితే చేయలేదు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఆయన్ని అరెస్ట్ చేస్తారా, 41A నోటీసులు ఇచ్చి వదిలేస్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఆయన మీద కేసు ఎందుకు నమోదు చేశారు అంటే, ఆయన ఇంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫైల్స్ భారీగా దొరికినట్లుగా అధికారులు చెప్తున్నారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిఏ శశిధర్ ఇంట్లో కూడా దాదాపుగా 800 ప్రభుత్వ ఫైల్స్ దొరికినాయి అంట. అది కూడా మదనపల్లి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫైల్స్. సో ఇవన్నీ ప్రభుత్వానికి చెందినటువంటి ఫైల్స్ వీళ్ళ ఇళ్లల్లో, అది కూడా 800 ఫైల్స్, చిన్న విషయం అయితే కాదు కదా. సో ఇవన్నీ ఇక్కడ దొరకటంతో వీళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడటం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొత్తు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండటం, సో వీటికి సంబంధించి కేసులు నమోదు చేసినట్లుగా డిఐజీ
తెలియజేయటం జరిగింది. దీని మీద మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని, ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇంకా ఎవరి మీద చర్యలు తీసుకోవాలనేది తెలియజేస్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇటీవల కేంద్ర సహాయ మంత్రి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిళ స్పందించడం జరిగింది. ఒకసారి చంద్రశేఖర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయుష్మాన్ భారత్కి రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అంటే ఆయుష్మాన్ భారత్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. దీంట్లో మనకి జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలిసిన వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది. సో ఒక 5 లక్షలకో 10 లక్షలకో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేసుకుంటాం మనం. 1 ఇయర్ పాటు మనకి ఏదైనా సరే డిసీజ్ వచ్చినట్లయితే, ఏదైనా సర్జరీ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, ఏదైనా సరే 5 లక్షల లోబడి ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే జీరో బిల్లింగ్, వాళ్ళు క్యాష్లెస్ తోటి ట్రీట్మెంట్ ఇస్తారు నెట్వర్క్ హాస్పిటల్స్లో. అలాగే ఆయుష్మాన్ భారత్ కూడా 5 లక్షల వరకు దేశంలో ఉన్నటువంటి పౌరులకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇది ఆయుష్మాన్ భారత్. కానీ ఆరోగ్యశ్రీ అనేది చాలా డిఫరెంట్. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీ అనుబంధం ఉన్నటువంటి హాస్పిటల్స్లో, అవి కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ అనుకోవచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ దీంట్లో దాదాపు 20 నుంచి 25 లక్షల వరకు కూడా దీంట్లో అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆయుష్మాన్ భారత్కి వెళ్ళటం వల్ల 5 లక్షలకే దీని లిమిట్ అయిపోతుంది. కాబట్టి అందరూ దీనికి రిజిస్టర్ చేసుకోమని చెప్పి మంత్రి చెప్తున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇక ఆరోగ్యశ్రీని పక్కన పెట్టబోతుందా? ఎందుకంటే ఆరోగ్యశ్రీకి ఇచ్చేటువంటి నిధులన్నీ కూడా ఏపీ ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాలి. గత ప్రభుత్వం ఇప్పటికే 1600 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు పెట్టినటువంటి నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కింద కొత్త అడ్మిషన్స్ ఏవి కూడా చేసుకోము అని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ బకాయిల్ని చెల్లించాలని, కొత్తగా వచ్చేటువంటి ఆరోగ్యశ్రీ కార్డులను కూడా మంజూరు చేయాలని, అలాగే ఆరోగ్యశ్రీని ఇక్కడ నిర్వీర్యం చేయకూడదని, ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ అని, దీన్ని పేదల కోసం ఏర్పాటు చేశారని, స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని నిర్వీర్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని చెప్పి ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అసలు ప్రభుత్వ ఆలోచన ఏంటి అనేది, దీని మీద వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది అయితే తెలియాలి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అసలు విషయానికి వస్తే, లా చదువుతున్నటువంటి విద్యార్థి, న్యాయ విద్య అభ్యసిస్తున్నటువంటి విద్యార్థి సాయి ప్రవీణ్, ఇతనికి రీసెంట్గా యాక్సిడెంట్ జరగటం జరిగింది. సో ఈ యాక్సిడెంట్లో అతను తీవ్రంగా గాయపడటం, వైద్యానికి చాలా ఎక్కువగా ఖర్చు అవుతుందన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే చంద్రబాబుని సంప్రదించటం, ఆయన మానవతా దృక్పథంతో స్పందించి 10 లక్షల రూపాయలు అతని ట్రీట్మెంట్ కోసం వెంటనే మంజూరు చేయించినటువంటి నేపథ్యంలో మానవతా దృక్పథంతో ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంటూ సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి గారు ఒక ప్రకటన విడుదల చేయటం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే భూములకు సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చింది, ఏది జగనన్న భూ సురక్ష హక్కు అని చెప్పి ఒకటి తీసుకొచ్చింది, ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇది చాలా కీలక పాత్ర పోషించింది. పేదవారి భూములకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుందని, పాస్ పుస్తకాల మీద కూడా జగన్ ఫోటో వేయటం ఏంటని, ఇక హద్దురాళ్ల మీద కూడా ఆయన ఫోటోలు ముద్రించడం ఏంటని చెప్పి అప్పట్లో ఇది చాలా వైరల్ అయినటువంటి వార్త. ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత ఈ చట్టాన్ని రద్దు చేశారు. అయితే భూమి సర్వే చేసి ఎవరి భూములు వాళ్లకు కొలతలు వేసి, హద్దురాళ్లు వేసి, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించే మంత్రి అచ్చెన్నాయుడు స్పందించడం జరిగింది. సమాధుల మీద బొమ్మలు వేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఈ రాళ్ల మీద ఆయన బొమ్మలు వేసుకుంటాం ఏంటి, ఈ సమాధి రాళ్ల పనేంటి అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. కేవలం పబ్లిసిటీ పిచ్చితోటి రాళ్ల మీద ఫోటోలు ముద్రించడానికి చేసినటువంటి ఖర్చు అక్షరాల 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, ఇది ప్రజల సొమ్మని, మీ పబ్లిసిటీ పిచ్చి కోసం
ప్రభుత్వ ఖజానాని ఈ రకంగా దోచుకోవటం జరిగింది అని చెప్పి ఆయన తీవ్రంగా స్పందించడం జరిగింది. మీ ఇష్టం వచ్చినట్లు మీ ఇష్టారాజ్యంగా హద్దురాళ్ల మీద మీ ఫోటోలు వేసుకోవటం ఏంటి, ఎక్కడైనా సమాధుల మీద వేస్తారు ఫోటోలు, మీరు చేస్తున్నవి ఏంటి, ఇవి జగనన్న సమాధి రాళ్ళ అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ప్రజాధనాన్ని ఈ విధంగా మీరు నాశనం చేసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఓవరాల్గా ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఈ రాళ్ల మీద ఈ ఫోటోలు పేర్లు తొలగించడానికి దాదాపుగా 15 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వచ్చు అని చెప్పి భావిస్తుంది. మరి అంతే అవుతుందో అంతకంటే ఎక్కువ అవుతుంది అనేది అయితే తెలియదు. ఓవరాల్గా వీటిని తొలగించి ఎటువంటి ఫోటోలు, పార్టీకి సంబంధించినటువంటి రంగులు గుర్తులు లేకుండా కేవలం ప్రభుత్వ రాజముద్రతోటే పాస్ పుస్తకాలు అలానే హద్దురాళ్ళు వేయాలనేది ప్రభుత్వం యోచిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. సాధారణంగా భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒక చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు వస్తూ ఉంటాయి. అవి ఫ్రీక్వెంట్గా రావటం, ఇద్దరు కూడా భరించలేము అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు, లేదా కలిసి ఉండలేమని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు విడాకుల కోసం కోర్టులకు వెళ్తుంటారు. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. సో అలాగే ఒక మహిళ తనకు విడాకులు కావాలి తన భర్త నుంచి అని చెప్పి కర్ణాటక కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే దీన్ని విచారణకు చేపట్టినటువంటి న్యాయమూర్తి భర్త తన వాదనలు వినిపించిన తర్వాత షాక్కి గురవటం జరిగింది. అసలు విచారణ మొదలుపెట్టిన తర్వాత ఆమె భర్త చెప్పినటువంటి అంశాలు ఏంటి అంటే, ఆమెకు ఇతను 7వ భర్త, గడిచినటువంటి 6 ఏళ్లలో ఇతను 7వ వ్యక్తి. అంటే 6 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక వ్యక్తి చొప్పున ఆమె పెళ్లి చేసుకోవటం జరిగింది. ఈమె బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఒకసారి పరిశీలించినట్లయితే, ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవటం, 6 నెలలు ఉండటం, 6 నెలల తర్వాత అత్తమామల మీద, భర్త కుటుంబ సభ్యుల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టడం, ఫైనల్గా విడాకులు తీసుకోవటం, వారిని బెదిరించి భయపెట్టి ఏదో ఒక రకంగా నష్టపరిహారం అని, భరణం అనో, అదని ఇదని వారి దగ్గర నుంచి తీసుకోవటం, నెక్స్ట్ ఇంకో పెళ్లి చేసుకోవటం, సేమ్ మళ్ళీ స్టోరీ రిపీట్. ఇలాగే 6గురిని చేసుకుంది, ఇతను 7వ వ్యక్తి. సో ఆ విషయాలన్నీ ఇతను బయట పెట్టడంతో ఆశ్చర్యపోవాల్సినటువంటి వంతు జడ్జి దగ్గరకు వచ్చింది. సో నువ్వు ఏ వ్యక్తితోటి 6 నెలలకు మించి కాపురం చేయలేదు, అలాగే 6 ఏళ్లలో 7గురిని పెళ్లి చేసుకున్నావంటే తప్పు వాళ్ళది కాదమ్మా, నీదే, ప్రాబ్లం నీ వైపే ఉంది అని చెప్పినటువంటి న్యాయమూర్తి గారు కేసును వాయిదా వేశారంట. ఇది పరిస్థితి. కేరళలోని వయనాడ్ జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగినటువంటి ఒక ఘోర ఘటన ఎంతో మందిని సజీవ సమాధి చేసేసింది. ఇక విషయంలోకి వచ్చినట్లయితే, కేరళలో ఉధృతంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కొండల మీద నుంచి జారుతున్నటువంటి వర్షపు ధార కారణంగా రాళ్ల మధ్యలో ఉన్నటువంటి మట్టి కొట్టుకుపోవటం, వరద రావటం, ఈ కారణంగా కొండ చర్యలు విరిగి కింద ఉన్నటువంటి ఇళ్ల మీద పట్టడం జరిగింది. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో జరిగినటువంటి ఈ ఘటనతో వయనాడ్ జిల్లాలోని ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దాదాపు అందరూ గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో ఒక్కసారి ముంచెత్తినటువంటి వరదతోటి ఈ ప్రాంతం మొత్తం కూడా బురదమయమైపోయి, బురద కింద ఇళ్ళు ఉండిపోయినాయి. పూర్తిగా బురద ఈ ఇళ్ళని కప్పేసింది. ఈ పైన ఇక కొండరాళ్ళు, కొండ చర్యలు విరిగి పడటంతో చాలా వరకు పూర్తిగా జనం అయితే దాని కింద ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. సో ఉదయం 9 గంటల లోపు అయితే అప్పటికి అందినటువంటి సమాచారం ప్రకారం ఒక 4 మాత్రమే మరణించారనేది తెలిసింది. సో ప్రస్తుతం ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 50కి పెరిగినట్లుగా తెలుస్తుంది. ఇంకా శిథిలాల కింద చాలామంది సజీవంగా ఉన్నారని, వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి మేము బ్రతికే ఉన్నాం, కింద ఇరుక్కుపోయి ఉన్నాం, మమ్మల్ని బయటకు లాగండి, బ్రతికించండి అని చెప్పి ఏడుస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఒక మహిళ అయితే వీడియో కాల్ చేసి బ్రతికే ఉన్నాను అని చెప్పి చూపిస్తే, ఎవరైనా వచ్చి కాపాడండి అని చెప్పి ఆమె రోధిస్తున్నటువంటి వీడియో క్లిప్లు, ఆడియో క్లిప్లు ఇవి మీడియా ఛానల్స్లో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి, శిథిలాలను తొలగిస్తున్నాయి. ఇంకా కింద ఎంతమంది ఉన్నారో తెలియదు, ఎన్ని రోజులు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందో తెలియదు, ఎంతమందిని కాపాడగలుగుతారో తెలియదు, ఎంతమంది మృతులు సంఖ్య ఇంకా పెరుగుతుందో తెలియదు. ఇది ప్రస్తుతం వయనాడు పరిస్థితి. భీతావహమైనటువంటి వాతావరణంలో సహాయక చర్యలు అయితే చాలా ముమ్మరంగా చేపడుతున్నారు. రాష్ట్ర అధికారులు కూడా దగ్గరే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మరి అందరూ
దాదాపుగా మరో మృతుల సంఖ్య ఎక్కువ కాకూడదని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి.